అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి సంధ్య థియేటర్ స్టాంపేడ్ ఇన్సిడెంట్ లో ఒక కేసు పెట్టారు. ఆ కేసులో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ముఖ్యమైనది. బిఎన్ఎస్ ప్రకారం, భారతీయ న్యాయ శిక్షా స్మృతి ప్రకారం సెక్షన్ 105. సెక్షన్ 105 వచ్చేసి మన గతంలో ఐపీసీ సెక్షన్ 304 ని 304 ని చేంజ్ చేశారు ఈ నంబర్ కింద. ఇది బేసిక్ గా ఒక వ్యక్తిని తమ సమూహంతో గాని లేదా తన చర్యల వల్ల గాని చంపేటువంటి ప్రయత్నం చేసి చంపేస్తే గనక ఈ సెక్షన్ 105 అనేటువంటి సెక్షన్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఇది ఇంటెన్షనల్ గా చేయకపోయినా సరే, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా రాసిన చూడండి, ఇఫ్ యాక్ట్ బి డన్ విత్ నాలెడ్జ్ అంటే ఈ ఏదైతే చావు జరిగిందో, చంపడం అనేది జరిగిందో, ఇఫ్ యాక్ట్ బి డన్ విత్ నాలెడ్జ్ అంటే తెలిసి చేసిన, దట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్, చనిపోతారని తెలిసి మనం ఆ వ్యక్తి మీద ఈ రకమైన దాడి చేసినా లేదా చంపేలా ప్రయత్నించినా, లేదా బట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు కాజ్ డెత్ ఎట్సెట్రా, వీటి అంటే తెలిసి మనం ఆ రకమైనటువంటి ఇబ్బంది పెట్టినా, చంపేటువంటి ప్రయత్నం చేసి చంపేసినా, లేదా తెలియక చేసినా సరే ఇక్కడ 10 సంవత్సరాల పాటు ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుందని క్లియర్ గా రాస్తారు. ఇది కాగ్నిజబుల్ క్రైమ్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది ట్రైలబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్, కోర్టు చాలా క్లియర్ గా ఎనీ కోర్టు దీన్ని డీల్ చేయొచ్చు అనేటువంటి దాని కింద వస్తుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి సెక్షన్. ఈ రోజు అల్లు అర్జున్ మీద పెట్టిన దాంట్లో ఫస్ట్ ది చాలా ముఖ్యమైనది సెక్షన్ 105 బిఎన్ఎస్. అట్లాగే సెక్షన్ 118 బిఎన్ఎస్, భారతీయ న్యాయ శిక్షా స్మృతిలోని 118 సెక్షన్ కింద కేసుని నమోదు చేశారు. ఇది గతంలో సెక్షన్ 324, 326 ఆఫ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ని మార్చారు కదా బిఎన్ఎస్ కింద. సో అందులో సెక్షన్ 324, 326 ఉండేది, ఇప్పుడు దాని సెక్షన్ 118 చేశారు. దీని అర్థం ఏంటంటే ఏదైనా తన దగ్గర ఉండేటువంటి ఆయుధం ద్వారా, ఒక జంతువు ద్వారా, ఒక తనకు సంబంధించినటువంటి మనుషుల ద్వారా నేరుగా వేరే వ్యక్తికి మనం హామ్ చేసి డేంజరస్ వెపన్స్ బయటికి తీసి, ఎగ్జాక్ట్ గా వెపన్ అనే కాదు, తమ చర్యల ద్వారా ఏదైనా ఆ రకమైనటువంటి ఇబ్బంది అవతల వ్యక్తికి కలిగించి చంపేంతగా వాళ్ళని వాలంటరీగా కావాలని వాళ్ళని గనక ఇబ్బంది పెట్టినట్లయితే ఇది వస్తుందని చెప్పి సెక్షన్ 118 ఆఫ్ 1 ఆఫ్ ద బిఎన్ఎస్ అప్లైస్ వెన్ ఎ పర్సన్ వాలంటరీలీ కాజెస్ hurt to someone using dangerous tools or methods. Hurt refers to causing bodily pain, harm or injury, but not something that endangers the life or causes permanent damage. అంటే చావు కాకుండా, అంటే ఇది శ్రీతేజ పిల్లడి మీద సంబంధించినటువంటి దానికి సంబంధించిన కేసులో మనం చూడొచ్చు. దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. షూటింగ్, ఇవన్నీ చెప్తే మళ్ళీ యూట్యూబ్ మనకి ఇష్యూస్ వస్తాయి, కానీ హార్మ్ఫుల్ గా ఎనీ అదర్ సబ్స్టెన్సెస్ యూజ్ చేయడం. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంప్రిజన్మెంట్ 3 సంవత్సరాల వరకు, 20,000 ఫైన్ వరకు, రెండు కలిపి కూడా పడేటువంటి అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ 118 లో మళ్ళీ సెకండ్ ఉంది, రెడ్ విత్ 3/5 ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా ఇది పడిపోతుందని మనం చెప్పలేం. ఎందుకంటే పోలీసులు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఈ వీడియో చేసేసరికి 1:30 అవుతుంది మధ్యాహ్నం, అప్పటి వరకు కూడా పోలీసులు ఇది అరెస్టా లేక డీటైన్ వేరు, అరెస్ట్ వేరు, ఎంక్వైరీ కోసం తీసుకెళ్ళడం వేరు. ఈ మూడిట్లో దేని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో కేవలం ఎంక్వైరీకి తీసుకెళ్లిపోయి ఈ కేసుని తూతు మంత్రంగా ముగిచ్చేస్తారా, లేదు నిజానిజాలు బయట పెట్టి అల్లు అర్జున్ తప్పు లేదని ప్రూవ్ చేస్తారా, తప్పుందని ప్రూవ్ చేస్తారా, ఈ బాధ్యత పూర్తిగా ఇక మీద పోలీసులకు ఉంటుంది. మీకేమనిపించింది ఈ ఇన్సిడెంట్ గురించి చూసిన తర్వాత? మీరేమనుకుంటారు అది క్లియర్ కట్ గా కింద కామెంట్ చేయండి.